దొంగబుద్ధి చందమామ కథ. మహేంద్రవర్మ అనే రాజు ఏలే రాజ్యంలో ఒకప్పుడు దొంగల బాధ చాలా ఎక్కువయింది. రాజు దొంగలను పట్టడానికి గట్టి ప్రయత్నం చేసి చాలామంది దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాడు. అయినా దేశంలో దొంగతనాలు పూర్తిగా పోలేదు. రంగడు అనే గజ దొంగ రాజును లక్ష్యపెట్టక తన మానాన్ని తను దొంగతనాలు చేస్తూ వచ్చాడు. ఇలా ఉండగా రాజు వద్దకు ఒక ముని వచ్చాడు. మునులంటే భక్తి కావటం చేత రాజు ఆ మునిని గౌరవించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి తన దేశంలో దొంగల బాధను గురించి చెప్పాడు. రాజా, నీ దేశంలో రంగడు అనే గజ దొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టుకుంటే దేశానికి దొంగల బాధ పూర్తిగా పోతుంది అన్నాడు ముని. రాజు మునిని కొన్ని రోజుల పాటు తన అతిథిగా ఉండమని కోరాడు. ముని సరేనన్నాడు. ఆ తర్వాత 3 రోజులు వరుసగా రాజుగారి ఖజానాలోనే దొంగతనం జరిగింది. రాజు ఈ సంగతి మునికి చెప్పాడు. రాజా, ఇది ఆ రంగడ పనే. ఆ రంగడు వచ్చి క్షమాపణ చెప్పుకుంటే మంచి బహుమానం ఇస్తానని చాటింపు వేయించు. ఆ తర్వాత నీకు వాడి బాధ ఉండదు అన్నాడు ముని. రాజు అలాగే చాటింపు వేయించాడు. మర్నాడు ముని రాజుగారు కొలువుకు వచ్చి, మహారాజా క్షమించండి, మీ ఖజానాలో నేనే దొంగతనం చేశాను. నేనే రంగణ్ణి. మారువేషం వేసుకుని మీ వద్దకు వచ్చాను అంటూ తన వేషం విప్పేశాడు. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రంగడి తెలివి ఆయనకు అద్భుతమనిపించింది. చాటింపు వేసిన ప్రకారం రాజు రంగడికి బహుమానం ఇవ్వటమే కాక వాడికి మరొక పని కల్పించే ఉద్దేశంతో వాడికి చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు. కొన్నాళ్ళు గడిచినాక రాజు రంగడికి ఒక ఉత్తరం ఇచ్చి, దీన్ని మన పొరుగురాజు జయసింహుడికి ఇచ్చి సమాధానం తీసుకురా అన్నాడు. రంగడు సరేనని గుర్రమెక్కి పొరుగు దేశానికి బయలుదేరాడు. దారిలో అడవి వచ్చింది. రంగడు ఆ అడవి గుండా వెళ్తుండగా దారిలో ఒక ముసలివాడు కనిపించి రంగడిని ఆగమని కోరాడు. రంగడు ఆగాడు. అయ్యా, మీరు ఏ ఊరు పోతున్నారు అని ముసలివాడు అడిగాడు. పక్క రాజ్యానికి అని రంగడు చెప్పాడు. అయ్యా, నన్ను కూడా మీతో పాటు గుర్రం మీద తీసుకుపోండి, నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు ముసలివాడు. అక్కడ నీకేం పని అని రంగడు అడిగాడు. నేను పేదవాణ్ణి, ఎంతో కాలంగా కూడబెట్టిన డబ్బుతో నా కూతురి పెళ్లికి నగనట్రా కొనాలి అన్నాడు ముసలివాడు. రంగడు వెంటనే కత్తి పైకి తీసి, చాలే, ఆ డబ్బు నాకు ఇచ్చేసి ఇంటికి పో అన్నాడు ముసలివాడితో. మరుక్షణమే పొదల చాటు నుంచి రాజుభటులు వచ్చి రంగణ్ణి పట్టుకున్నారు. రాజుభటులు వాణ్ణి రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు వాడితో, నువ్వు దొంగతనాలు అనేసావు, కానీ నీ దొంగ బుద్ధి మారిందో లేదో తెలుసుకునేటందుకు ఇలా చేశాను. నువ్వు యావజ్జీవం కారాగృహంలోనే ఉండు అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.